సింహరాశి వాళ్ళ గురించి ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో చెప్పడం అంటే గొప్ప విషయాలు ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఒక పెద్ద పడవ దానికి దిశానిర్దేశం చేసేటువంటి ఒక కెప్టెన్. నావికుడు కెప్టెన్, వాళ్ళని మనం ఎలా చూస్తాం? ఉమ్. ఒక పడవలో 1000 మంది ఉంటారా, 100 మంది ఉంటారా, 40 మంది ఉంటారా అన్నప్పుడు ఆ పడవ నడిపే వాడి యొక్క ఆలోచన ఎట్లుంటుంది చెప్పండి. అంటే ప్రతి ఒక్క మనిషి ప్రాణము, వాళ్ళకి ఏదైతే ఆ ప్రయాణం కాలంలో వాళ్ళకు వచ్చేటువంటి మానసిక పరమైన ఇబ్బందులు, పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ సముద్రంలో కానీ, నదిలో కానీ, చెరువులో కానీ ఎప్పుడైతే పడవ ప్రయాణిస్తుంటుందో ఆ ఒడిదుడుకులన్నిటికీ తగ్గట్టుగా ఒక పడవని ఒక డెస్టినేషన్ పాయింట్ సమర్థవంతమైన నాయకుడు. అంటే ఇన్ని రకాల ఇందులో మీరు గమనించాల్సింది ఒకటి ఉంది మేడం. ఒకటి తనకి ఒక కెప్టెన్ గా అంటే ఒక పడవని నడిపేటువంటి నావికుడుగా తనకి సామర్థ్యం ఉంటుంది, కానీ ప్రతి ప్రయాణం కూడా కొత్త అనుభవమే. అవును, చూసుకోండి. ఇప్పుడు ప్రతిరోజు మీకు ఒకటే అనుభవం ఉండదు మేడం. అవును అవును, ప్రతిరోజు ఒక అనుభవం ఉండదు. ప్రతిరోజు కూడా మీకు ఒకటే రకాల ప్రయాణికులు మీతో జర్నీ చేయాలి. సో ఇక్కడ మీ యొక్క టెక్నికల్ ఎఫిషియన్సీతో పాటు ఎమోషన్స్ అండ్ ఎన్విరాన్మెంట్, అంటే ఒక సింహరాశి వాళ్ళకు ఒక టెక్నికల్ ఎఫిషియన్సీ ఎంత ఉంది ఏదైనా ఒక పర్టికులర్ ఫీల్డ్ లో, అంటే అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న వ్యక్తుల యొక్క మనస్తత్వాలు, భావోద్వేగాలు, వీటన్నిటిని కూడా ఒకటేసారి డైరెక్షన్ లో పెట్టి ముందుకు నడిపించేటువంటి ఒక సమర్థుడు, సామర్థ్యం ఉన్నటువంటి రాశి ఒకవేళ ఏదైనా ఉంది అంటే సింహరాశి. మనం దైవ లక్షణం అనగానే మనం ప్రతి రాశి కూడా ఏం చెప్పుకుంటున్నాము? మిరాకిల్స్. ఏదో ఇట్లా గాలిలో తీసేసేయాలి, రాత్రి జీవితాలు మారిపోవాలి, రాత్రి కోటీశ్వరులు ఎట్లవాలి, పట్టిందల్లా బంగారం. ఇక అసలు మీరు ఈ రోజు నుంచి మీరు ఇంట్లో కూర్చుంటే మీ ఇంట్లో కనకవర్షం, ఇలాంటివి మనం ఏమనుకుంటాము? ఇది ఏదో మానవాతీతమైనటువంటిది, ఏదో ఒకటి జరగబోతుంది, మన ఊహకి, మన మేధస్సుకు అందంది ఏదో జరగబోతుంది, దాన్ని మనం మిరాకిల్ అని, దాని దైవశక్తి అని, దైవ లక్షణాలని, దైవాన్ని, ఇవన్నీ కూడా యాచకులకు ఉండే లక్షణాలు మేడం. ఓకే. సింహరాశి వాళ్ళు ఎప్పుడు అని గుర్తుపెట్టుకోండి, బలమైన ఇండివిజువాలిటీ ఉంటుంది. వాళ్ళు ఎవరిని అనుకరించడానికి ఇష్టపడరు. అంటే ఏంటి? స్వధర్మం. భగవద్గీతలో చెప్తారు కదా, స్వధర్మం పరధర్మం. పరధర్మంతో మీరు ఏది సాధించినా దాని విలువ ఉండదు. స్వధర్మంతో మీరు ఫెయిల్ అయినా కానీ దాని నుంచి మీరు రిఫ్లెక్ట్ అయి నేర్చుకుంటారని చెప్తుంది.